హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్క నూనె కూడా లేకోకుండా బిర్యానీ అనేది ఇలా పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఇలా కలర్ఫుల్గా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. 100కి 100 మార్కులు పడతాయండి మీ ఇంట్లో. హెల్దీ కూడా. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందనమాట. ఎక్కడా కూడా నేను నూనె కానీ డాల్డా కానీ నెయ్యి కానీ వాడుకోకుండా చేసిన బిర్యానీ అనమాట. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. డైట్ చేసేవారు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టపడేవారు ఉంటారండి. అటువంటి వారు కూడా ఇలా ఆయిల్ లేకోకుండా డాల్డా కానీ నెయ్యి కానీ లేకోకుండా ఇలా పొడి పొడిలాడుతూ వారానికి 2-3 సార్లు ఈజీగా చేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఈ లోటాతో అంటే ఇలా ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు వరకు రైస్ అనేది తీసుకున్నానండి. నేను నార్మల్ రైస్తోనే మీకు ఇప్పుడు బిర్యానీ అనేది చేసి చూపించబోతున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు కడగండి. కడిగేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వంపేయండి. వంపేసి మరలా ఇందులో వాటర్ పోసుకొని ఒక గంట సేపు దీన్ని నాననివ్వండి. బియ్యం మంచిగా నానితే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట రైస్ అనేది. ఇదిగోండి మరలా వాటర్ పోసేసుకొని ఒక గంట సేపు నేను పక్కన పెట్టేసుకున్నాను. మనం బిర్యానీ చేస్తాము అనే ఒక గంట ముందే కడిగి నానబెట్టుకుంటే మనకి టైం అనేది కలిసి వస్తుందండి. అలాగే 2 ఆలు తీసుకొని నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీరు ఇందులో క్యారెట్, బీన్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్తో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకొని ఇలా పొడవుగా చీల్చుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి మసాలా దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీకి వాడే మసాలా దినుసులు. ఆ మసాలా దినుసులన్నింటినీ కూడా ఇలా కళాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఈ కళాయిలో వేసేయండి. ఇలా వేసి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో సాజీరా వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఒకసారి మరలా కలుపుకొని ఈ సాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అలాగే పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. అంటే ఇలా కలుపుకుంటూ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి మగ్గాలి కదండి మనకి. ఇవి మగ్గడానికి ఇక్కడ మనం ఆయిల్ కానీ డాల్డా కానీ నెయ్యి కానీ వాడట్లేదు. వాటర్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు ఇలా వేసుకోండి. అప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి మనకి చక్కగా ఈ వాటర్లో కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా కుక్ అయ్యి మనకి ఇలా వాటర్ అనేది మసులుతూ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మనకి ఇలా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు అలాగే టమాటా ముక్కలను కూడా వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేయండి. చక్కగా మనకి ఈ మిగిలిన వాటర్లో బంగాళదుంపలు టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. వేరొక కళాయి తీసుకొని లేదా బౌల్ తీసుకొని అందులో పెరుగు వచ్చేసి చిక్కటి పెరుగు, కమ్మటి పెరుగు వచ్చేసి ఒక 3 కప్పుల వరకు ఇందులో వేసుకొని ఈ పెరుగును ఇప్పుడు మనం గరిటె పెట్టి చక్కగా ఇలా చిలకించండి. అంటే ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపితే మనకి పలచనవుతుంది. మీకు ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మీ దగ్గర క్యారెట్ ఉంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. అలాగే సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూను, పసుపు వచ్చి 1 టీ స్పూన్ వేసుకొని ఈ మొత్తం కూడా ఇలా కలిపేసుకుందాము. మీకు ఇంకొంచెం ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోవాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, మనకి బిర్యానీలోకి రైతా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఈ కూరగాయ ముక్కలు అనేవి మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఈ వాటర్లో చక్కగా మనకి బంగాళదుంప టమాటాలు అనేవి ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. నేను ఇందులో చిన్న ముక్క కొబ్బరి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టాను అనమాట. మీరు కూడా కొబ్బరి అనేది ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు, లేదా పౌడర్ లాగా చేసుకొని అయినా సరే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా ఒకసారి కలుపుకుందాం.
ఇలా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించారంటే చక్కగా మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుందనమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా 2 రెమ్మల వరకు యాడ్ చేశాను నేను. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మరలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి. 1 కప్పు రైస్కి వచ్చేసి నార్మల్ రైస్ కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అదే మీరు బిర్యానీ రైస్, బగారా రైస్ కనుక తీసుకున్నారంటే 1 కప్పు రైస్కి వచ్చేసి కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఇలా 2 లోటాల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మాత్రమే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ కలపడానికి కూడా కుదరదనమాట. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నేను కలర్ కోసం పసుపు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. అలాగే మనం ఆయిల్ అనేది అస్సలు వాడలేదు కాబట్టి లెమన్ ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఇందులో పిండేయండి. అలాగే చిక్కటి పెరుగు 1 కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మీకు ఉప్పు అనేది సరిపోతే మూత పెట్టేసి మరగనివ్వండి. ఒక మరుగు మరిగితే సరిపోతుంది మనకి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొక టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు అనేది ఇప్పుడే మనం వేయగలము. మొత్తం రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఉప్పు యాడ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేవి మరిగినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇలా తెరలు కాగాలన్నమాట. ఇలా తెరలు కాగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ మొత్తాన్ని కూడా వాటర్ వంపేసి రైస్ వరకు ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూసారా చక్కగా మరిగిపోయినాయి వాటర్ అనేది. మనం చాలా రకాలుగా బిర్యానీలు అనేవి చేస్తూ ఉంటాం కదండి, వెన్నతోటి, నెయ్యితోటి, ఆయిల్ తోటి. కానీ ఇలా హెల్తీగా అవేమీ లేకోకుండా ఈజీగా ఇలా చేసి పెట్టండి. వారంలో 2 సార్లు మీకు 100కి 100 మార్కులు పడతాయి అన్నమాట. అంత రుచిగా ఉంటుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి ఎక్కడ అంటుకుంటాం కానీ అలాగే అడుగు మాడిపోవడం కానీ లేకోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేయండి. లైట్గా వాటర్ అనేది మనకి ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. అదే మీరు కుక్కర్లో పెట్టుకున్నారంటే 2 విజిల్స్ వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత గ్యాస్ కట్టేశారంటే చక్కగా మనకి పొడి పొడిలాడుతూ మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ఇలా కళాయిలో చూపిస్తున్నాను కాబట్టి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వండి. 5 నిమిషాల తర్వాత మనకి వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు ఉంచేస్తే చక్కగా చూడండి ఇలా పొడి పొడిలాడుతూ మనకి ఎక్కడ వాటర్ లేకోకుండా రైస్ మొత్తం కూడా ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిపైన మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని తీసుకొని కొంచెం పాలల్లో వేసుకొని దీనిపైన అప్లై చేసుకోవచ్చు. లేదా ఫుడ్ కలర్ అయినా తీసుకొని కొంచెం వాటర్లో కలిపి యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొత్తిమీర వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు తీసుకొని ఇలా యాడ్ చేసుకున్నానండి. మనకి ఫుడ్ కలర్ అనేది అంత హెల్దీ కాదు కాబట్టి నేను 2 యాడ్ చేయలేదు. నా దగ్గర కుంకుమ పువ్వు అనేది మనకి హెల్దీయే కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదండి. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఆయిల్ వేయలేదు అంటే అస్సలు నమ్మరు కదండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, హెల్తీగా ఇలా చేసి పెట్టండి. వారంలో 2-3 రోజులు చక్కగా పిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా లాగించేస్తారు. అలాగే దీనికి కాంబినేషన్గా రైతా కూడా చాలా హెల్తీ కదా. నేను 2 టీ స్పూన్ల ఆయిల్తో బిర్యానీ గ్రేవీ అనేది కూడా చేశాను. అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఇందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మనకి చుక్క కూడా ఆయిల్ లేకోకుండా ఈజీగా ఇలా సింపుల్గా బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాం కదా. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.